హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మా ఛానల్ తరపున వెల్కమ్. హైట్ పెరగడం, సరైన హైట్ని కలిగి ఉండాలి అని అనుకోవడం ప్రతి ఒక్కరికి ఉండే ఒక డ్రీమ్. అయితే ఈ హైట్ పెరుగుదల విషయంలో చాలామందికి పూర్తి అవగాహన లేకపోవడం వలన మార్కెట్లోనో అడ్వర్టైజ్మెంట్లోనో చూసి ఎన్నో రకాల కెమికల్ ప్రోడక్ట్స్ వైపు ఆకర్షితులై మోసపోతున్నారు. ఫలితంగా లాభం కంటే నష్టం, అలాగే సైడ్ ఎఫెక్ట్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఈ వీడియోలో హైట్ పెరుగుదలకు సంబంధించిన పూర్తి అవగాహనను నేను మీకు క్లియర్గా, చాలా ఈజీగా అర్థమయ్యేలా 6 విషయాలలో వివరిస్తాను. అవే: నెంబర్ 1, మన హైట్ అనేది ఎలా నిర్ణయించబడుతుంది. నెంబర్ 2, మనం హైట్ ఎలా పెరుగుతున్నాం, పెరగడానికి గల కారణం. నెంబర్ 3, ఏ ఏజ్ వరకు మనం హైట్ పెరుగుతాం. నెంబర్ 4, హైట్ పెరుగుదల విషయంలో మనం చేయకూడనివి. ఇంకా నెంబర్ 5, హైట్ పెరిగేందుకు సహాయపడే ఆహార పదార్థాలు. నెంబర్ 6, హైట్ పెరిగేందుకు చిట్కాలు. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాంటి అప్కమింగ్ వీడియోస్ని మీరు కూడా పొందాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోగలరు. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గో టు ద టాపిక్. నెంబర్ 1, అసలు మన హైట్ అనేది ఎలా నిర్ణయించబడుతుంది. ప్రతి వ్యక్తిలోనూ వారి తల్లిదండ్రుల నుంచి వచ్చిన జెనెటిక్స్ ఆధారంగా ఒక వ్యక్తి హైట్ని నిర్ణయించబడుతుంది. అంటే మీ హైట్ ఎంత అనేది మీ తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఇది పూర్తిగా 100% అయితే కాదు, 60 to 80% వరకు మీ జీన్స్ ద్వారా నిర్ణయించబడుతుంది. అది ఏ విధంగా అంటే, మీ మదర్ హైట్ని, మీ ఫాదర్ హైట్ని తీసుకోండి. మీరు బాయ్స్ అయితే మీరు తీసుకున్న హైట్ వాల్యూకి 5 ఇంచెస్ కలపండి. ఒకవేళ మీరు గర్ల్స్ అయితే మీరు తీసుకున్న హైట్ వాల్యూకి 5 ఇంచెస్ తీసేయండి. ఇప్పుడు ఈ వచ్చిన వాల్యూని బై 2 అంటే 2తో డివైడ్ చేయండి చాలు. ఆ వచ్చిన ఆన్సరే మీ జీన్స్ ద్వారా మీకు నిర్ణయించబడిన హైటు. అయితే నిరుత్సాహపడకండి, మిగిలిన 40 to 20% మీ చేతుల్లోనే ఉంది. దాన్ని మీరు చూపించే శ్రద్ధను బట్టి మరికొంత ఎత్తు పెరిగేలా చేయగలదు. సరైన పోషకాహారం, సరైన వ్యాయామం వలన ఎత్తు పెరుగుదలను ప్రభావితం చేయవచ్చు. వాటి గురించి తర్వాత పాయింట్స్లో తెలుసుకుందాం. నెంబర్ 2, మనం హైట్ ఎలా పెరుగుతున్నాం, పెరగడానికి గల కారణం. మనం హైట్ పెరగడానికి గల కారణం మన బోన్స్, స్పెషల్లీ వాటిలో గ్రోత్ ప్లేట్స్. వీటినే మనం ఎపిఫైసిస్ ప్లేట్స్ అని కూడా అంటాం. ఇవే మన బోన్స్ చివర ఉండే ప్రత్యేకమైన మృదులాస్థ ప్రాంతం. సో ఇంకా క్లియర్గా చెప్పాలంటే మన బోన్స్లో ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయి. అవే: 1 ఎపిఫైసిస్, 2 మెటాఫైసిస్, 3 డయాఫైసిస్. ఈ పిక్లో క్లియర్గా మెన్షన్ చేయబడింది, ఒకసారి చూడండి. ఈ 3 భాగాల్లో ఎపిఫైసిస్ అనే ఈ భాగాన్ని మనం గ్రోత్ ప్లేట్స్ అని అంటాము. ఇంకా పైన కింద భాగాల్లో కనిపిస్తున్న ఈ మెటాఫైసిస్ భాగంలోనే మన పెరుగుదలకు సంబంధించిన కణజాలం అనేది ఉంటుంది. సో ఈ గ్రోత్ ప్లేట్స్ ఓపెన్గా ఉన్నంత వరకు మనలో హైట్ పెరుగుదల అనేది చురుగ్గా ఉంటుంది. యుక్త వయసు వచ్చేసరికి మన శరీరంలో వచ్చే హార్మోన్స్ చేంజెస్ అనేవి మన గ్రోత్ ప్లేట్స్ని హార్డ్గా అయిపోవడం లేదా క్లోజ్గా అయిపోవడానికి కారణమవుతాయి. సో దాంతో బోన్స్ అనేవి పొడవుగా అవ్వడం ఆగిపోతుంది. సో హైట్ పెరగాలి అనుకునేవారు ముఖ్యంగా ఈ బోన్స్ పెరుగుదల మీదే ఫోకస్ చేయాలి. సో అది ఎలా అనేది నెక్స్ట్ పాయింట్లో చూద్దాం. నెంబర్ 3, ఏ ఏజ్ వరకు మనం హైట్ పెరుగుతాం. ఒక్కొక్కరిలో ఒక్కో వయసులో వారి బాడీలో చేంజెస్ స్టార్ట్ అవుతాయి. గర్ల్స్లో వచ్చేసరికి 10 to 15 లోపు వారి బాడీ కంప్లీట్గా చేంజ్ అవుతుంది. వారిలో పీరియడ్స్ అనేవి కూడా స్టార్ట్ అవుతాయి. అదేవిధంగా బాయ్స్లో కూడా 12 to 18 లోపు వారి బాడీలో కూడా చేంజెస్ రావడం, బియర్డ్ స్టార్ట్ అవ్వడం, వారి వాయిస్ అనేది డీప్గా మారిపోవడం, ఇలాంటి ఎన్నో పర్సనల్ చేంజెస్ వారిలో కలుగుతాయి. వారి డెవలప్ అనేది ఒక్కొక్కరిలో ఒక ఏజ్లో జరుగుతుంది. ఎర్లీగా ఈ డెవలప్ అనేది బాడీలో జరిగితే దాన్ని ప్రీషియస్ ప్యూబర్టీ అని, లేట్గా జరిగితే దాన్ని డిలేడ్ ప్యూబర్టీ అని పిలుస్తారు. సో డెవలప్మెంట్ అనేది మీ బాడీలో ఎప్పుడైతే జరగడం స్టార్ట్ అవుతుందో దాంతో మీ హైట్ గ్రోత్ అనేది స్లోగా డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. అంటే మీ గ్రోత్ ప్లేట్స్ అనేవి మెల్లమెల్లగా క్లోజ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ హైట్ పెరగడం అనేది మగవారిలో అయితే 18 నుంచి 20 మధ్య వయసు వరకు, అదే ఆడవారిలో అయితే 16 సంవత్సరాల వరకు జరుగుతుంది. కానీ కొందరిలో వారి హైట్ అనేది ఈ వయసు దాటాక కూడా పెరగడం జరుగుతుంది. దీనికి గల కారణం వారిలో గ్రోత్ ప్లేట్స్ ఓపెన్ అయి ఉండడం వల్ల. దీంతో పాటుగా మంచి న్యూట్రిషన్ ఫుడ్, మంచి ఫిజికల్ యాక్టివిటీ అనేది వారి శరీరానికి లభించడమే కారణం. నెంబర్ 4, హైట్ పెరుగుదల విషయంలో చేయకూడనివి. 1, స్మోకింగ్. మగవారిలో మెయిన్గా స్మోకింగ్ అనేది వారి గ్రోత్ ప్లేట్స్ని దెబ్బతీస్తుంది. ఈ సిగరెట్లలో ఎన్నో హార్మ్ఫుల్ పదార్థాలు మన లంగ్స్ని మాత్రమే కాదు, టోటల్ బాడీ గ్రోత్ని డ్యామేజ్ చేస్తాయి. ద జర్నల్ అనాలిసిస్ ఆఫ్ ఎపిడెమాలజీ వారు చేసిన పరిశోధనల ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే, టీనేజ్లో ఎవరైతే స్మోక్ చేస్తున్నారో వారి గ్రోత్ అనేది 2.54 సెంటీమీటర్లు స్మోక్ చేయని వారి కంటే తక్కువగా ఉంటుందని తెలిపారు.
సో స్మోకింగ్కి చాలా దూరంగా ఉండండి. నెంబర్ 2, మీరు టీనేజ్లో ఉంటే మీరు తగినంత తినకపోవడం, సరైన పోషక ఆహారం మీ శరీరానికి మీరు ఇవ్వకపోవడం అనేది కూడా మీ హైట్ పెరుగుదల సామర్థ్యానికి దెబ్బతీస్తుంది. నెంబర్ 3, బోన్ లెంథనింగ్ ట్రీట్మెంట్. మన కంట్రీలో వీటికి ఎవరు సాహసం చేయకపోవడం చాలా మంచి విషయమే. సో ఈ బోన్ లెంథనింగ్ ట్రీట్మెంట్ అనేది చాలా ఖరీదైనది మరియు చాలా డేంజరస్ అనేది కూడా. సో అందుకే వీటి జోలికి అసలు వెళ్ళకండి. నెంబర్ 4, గ్రోత్ హార్మోన్స్ ఇంజెక్షన్స్ అండ్ మెడిసిన్స్. సరిగ్గా పెరగని పిల్లల్లో, వయసు తక్కువ ఉన్న వారిలో ఈ ట్రీట్మెంట్ అనేది కొంతవరకు పని చేయొచ్చు. కానీ పెద్దవారిలో, 18 సంవత్సరాలు దాటిన వారిలో ఈ ట్రీట్మెంట్ వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు. సో వీటి వలన కూడా కొన్ని నష్టాలు, సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు. నెంబర్ 5, కొన్ని ఛానల్స్లలో హైట్ గెయినింగ్ పౌడర్ సప్లిమెంట్స్ అడ్వర్టైజ్మెంట్స్లో మనం చూస్తుంటాం. సో ఇవన్నీ కూడా మ్యాక్సిమంగా వర్క్ అవ్వవు. అవన్నీ కూడా మనం మంచి పోషకాహారం తీసుకోవడం వల్ల పొందొచ్చు. సో ఇలాంటి ఆర్టిఫిషియల్ పౌడర్స్ వలన మనకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అలాంటి వాటికి దూరంగా ఉండండి. ఇంకా 5ది, హైట్ పెరిగేందుకు సహాయపడే ఆహార పదార్థాలు. హైట్ పెరగడం అనేది మీ బోన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మీ బోన్స్ పెరిగే ఆహారం మీద మీరు ఫోకస్ చేయాలి. విటమిన్ డి అండ్ కాల్షియం లోపం ఉన్నవారు మాత్రం మీలో హైట్ పెరుగుదల అనేది మందగిస్తుంది. ఆహారం ద్వారా మీరు పూర్తి స్థాయి కాల్షియం అనేది మీ శరీరానికి మీరు అందించినప్పుడు మీ ఎముకల పెరుగుదలను పెంచే హార్మోన్ల ఉత్పత్తి అనేది పెరుగుతుంది. ఇంకా విటమిన్ డి అనేది మీ ఎముకల ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది. బోన్స్కి తగినంత ప్రోటీన్ని ఆహారం ద్వారా తీసుకోవడం చాలా అవసరం. ఈ ప్రోటీన్ అనేది మీ వెన్నెముక్క యొక్క ఎముకల డెన్సిటీ పెంచడంలో సహాయపడుతుంది. అయితే ఎత్తు పెరగడానికి ఎన్నో రసాయన పదార్థాలు అందుబాటులో ఉన్నప్పటికీ అదే రీతిలో వాటి వలన సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. సో అందుకే ఈ వీడియోలో సహజంగా మనం ఎత్తు పెరిగేందుకు సహాయపడే ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం. నెంబర్ 1, మిల్క్. పాలలో ఉన్నటువంటి అన్ని న్యూట్రిషన్స్ మీ ఎత్తు పెరుగుదలకు సహాయపడతాయి. పాల ద్వారా లభించే కాల్షియం, విటమిన్ డి మరియు ప్రోటీన్స్ ఇవన్నీ కూడా మీ హైట్ని పెంచడంలో బాగా సహాయపడతాయి. మీరు ఉట్టి పాలను తాగొచ్చు, లేదా మీరు వాటిలో ఏదైనా యాడ్ చేసుకొని కూడా తాగొచ్చు. గ్లాస్ పాలల్లో కొద్దిగా బెల్లం, 5 మిరియాలు, కొద్దిగా అశ్వగంధపు పొడి కలిపి రాత్రిపూట తాగడం అనేది హైట్ విషయంలో మీ శరీరానికి మంచి ఫలితాన్ని ఇస్తుంది. లేదా ఎండిన అంజూర పండ్లు, జీలకర్ర, పటిక బెల్లం తీసుకొని మెత్తగా పొడిగా చేసుకొని దాన్ని సీసాలో దాచండి. ప్రతిరోజు పాలు తాగే సమయంలో 1 స్పూన్ ఈ పొడిని కలుపుకొని తాగడం అనేది ఎత్తు పెరగడానికి సహాయపడుతుంది. నెంబర్ 2, గుడ్లు. గుడ్లలో కూడా కాల్షియం, ప్రోటీన్ మరియు విటమిన్ డిలు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజు గ్లాస్ పాలతో పాటు 1 లేదా 2 గుడ్లు తినడం అనేది మీ ఎత్తు పెరగడానికి బాగా సహాయపడుతుంది. నెంబర్ 3, మాంసంని ఎక్కువగా తినండి. వీటిలో ప్రోటీన్స్ కండరాల పెరుగుదలకు బాగా సహాయపడతాయి. కండరాలకు కావాల్సిన అన్ని ప్రోటీన్స్ కూడా మీకు మాంసం ద్వారా అధికంగా లభిస్తాయి. నెంబర్ 4, సోయాబీన్స్. సాధారణంగా ఎత్తు పెరగడానికి కాల్షియం అండ్ ప్రోటీన్స్ అనేవి అవసరం. నాన్ వెజ్ని తినని వారు సోయాబీన్స్ని తినవచ్చు. సోయాబీన్స్లో ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ కండరాల పెరుగుదలకు బాగా సహాయపడతాయి. నెంబర్ 5, బెండకాయ. బెండకాయలో విటమిన్స్, ఫైబర్, పిండి పదార్థాలు, ఖనిజాలు ఉంటాయి. వీటి ద్వారా మన శరీరానికి ప్రోటీన్స్, కాల్షియంతో పాటు విటమిన్ ఏ, బి, డిలు అందుతాయి. ఇవన్నీ కూడా ఎత్తు పెరగడానికి ఎంతగానో సహాయపడతాయి. నెంబర్ 6, ఆకుకూరలు. ఆకుకూరల్లో ఎన్నో విటమిన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎత్తు పెరగడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ముఖ్యంగా బచ్చల కూర. ఈ ఆకుకూరలో ఐరన్, కాల్షియం, ఫైబర్ అధికంగా ఉంటాయి. వీటి వలన హైట్ పెరుగుతారు. సో వీలైనంతగా వీటిని మీ డైట్లో చేర్చి తీసుకోండి. నెంబర్ 7, గుమ్మడికాయ. గుమ్మడికాయను మెత్తగా ఉడకబెట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు దానికి కొంచెం పటిక బెల్లం పొడిని, కొంచెం తేనెను కలిపి డైలీ బ్రేక్ఫాస్ట్ టైంలో 2 స్పూన్స్ ఈ మిక్చర్ని తినడం వల్ల హైట్ని పెంచే టిష్యూస్ బిల్డ్ అవుతాయి. అంతేకాకుండా కండరాల పెరుగుదలకు కూడా ఇవి బాగా సహాయపడతాయి. ఇంకా ఫైనల్గా 6th వన్, హైట్ పెరిగేందుకు చిట్కాలు. ప్రతిరోజు కనీసంగా 30 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయండి. ప్రతిరోజు మీరు ఎక్సర్సైజ్ చేయడం అనేది మీ ఆరోగ్యంతో పాటు మీ శరీర పెరుగుదలని మెరుగుపరుస్తుంది. అదేవిధంగా స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేయండి. ఇవి మీ హెచ్జిహెచ్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. సో అలాంటివి కొన్ని సింపుల్వి ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, స్కిప్పింగ్. హైట్ పెరగడానికి స్కిప్పింగ్ చాలా సులభమైన ఎక్సర్సైజ్. జంపింగ్ అనేది మీ రక్త ప్రసరణ పెంచడానికి సహాయపడుతుంది. ఫలితంగా శరీరంలో కండరాల పెరుగుదలకు సహాయపడుతుంది. నెంబర్ 2, వర్టికల్ హ్యాంగింగ్. నిలువుగా ఉన్న బార్లను పట్టుకొని వేలాడడం అనేది మీ ఎత్తు పెరగడానికి ఎంతగానో సహాయపడుతుంది. తక్కువ వయసు నుంచి మీరు ఇలా చేయడం అనేది మీ వెన్నెముక్క పెరగడానికి సహాయపడుతుంది. నెంబర్ 3, యోగా. యోగాలో ముఖ్యంగా కోబ్రా భంగిమ అనేది మీ ఎత్తు పెరగడానికి సహాయపడుతుంది. మీరు నేల మీద బోర్లగా పడుకొని నడుము కింద నుంచి అలాగే ఉంచి పై భాగాన్ని మెల్లగా లేపి తలను బాగా సాగదీయాలి. ఈ భంగిమ అనేది
వెన్నెముకతో పాటుగా మిగిలిన కండరాలను కూడా వదులుగా చేసి ఎత్తు పెరగడానికి సహాయపడుతుంది. నెంబర్ 4 సైక్లింగ్ చేయడం అనేది మిమ్మల్ని ఫిట్గా చేయడమే కాదు, మీ కాళ్ళ కండరాలు సాగేలా చేయడంలో సహాయపడుతుంది. సో ఇలాంటి ఎన్నో రకాల ఎక్సర్సైజ్ అనేవి మీకు ఆల్రెడీ యూట్యూబ్లో లభిస్తున్నాయి. హైట్ ఇంక్రీజ్ ఎక్సర్సైజ్ అని సెర్చ్ చేస్తే మీకు ఎన్నో వీడియోస్ లభిస్తాయి. సో వీటి గురించి నేను మరలా చెప్పి వీడియో లెంత్ని పెంచాలనుకోలేదు. సో ఈ హైట్ గెయినింగ్ ఎక్సర్సైజ్ని మీరు ప్రతిరోజు చేయండి, మంచి ఫలితం లభిస్తుంది. ఇంకా నెంబర్ 5 ప్రాక్టీస్ గుడ్ పోస్చర్. మంచి పోస్చర్లో ఉండండి, అంటే వంగి ఉండకుండా నిటారుగా నిలబడటం, నడవటం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం మీ హైట్ని పెంచకపోవచ్చు, కానీ మీరు హైట్గా కనపడేలా చేస్తుంది. ఇంకా 6th వన్ స్లీపింగ్. మీరు పెరుగుతున్న వయసులో టీనేజ్లో నిద్ర అనేది చాలా ముఖ్యమైనది. మీరు నిద్రపోతున్న సమయంలోనే హైట్ని పెంచే HGH హార్మోన్స్ మీ శరీరంలో విడుదలవుతాయి. మీ వయసు పెరిగే కొద్దీ మీరు నిద్రపోయే సమయం తగ్గిపోతూ వస్తుంది. కనుక మీరు 10 నుంచి 15 సంవత్సరాల మధ్యలో వారైతే కనీసంగా 8 నుంచి 10 గంటల నిద్ర, అలాగే 15 నుంచి ఆ పైబడిన వారైతే 7 నుంచి 9 గంటల నిద్ర అనేది కనీసంగా ఉండేలా చూసుకోండి. ఇంకా అదనంగా నిద్రపోవడం కూడా మంచిదే. నెంబర్ 7 గెయిన్ మజిల్. మీ వయసు 21 సంవత్సరాలు దాటితే మీరు మీ బాడీ మీద ఫోకస్ చేయండి. మంచి మస్కులర్ బాడీ అనేది మిమ్మల్ని జెంటిల్మ్యాన్లా కనిపించేలా చేస్తుంది. ఫలితంగా హైట్ తక్కువ ఉన్నట్లు కనిపించరు. నెంబర్ 8 మెయింటైన్ గుడ్ డ్రెస్సెస్ అండ్ షూస్. మంచిగా ఫిట్గా ఉండే క్లాత్స్ని ప్రిఫర్ చేయండి. అలాగే వర్టికల్ లైన్స్ ఉన్న షర్ట్స్ని వాడండి. వీటితో పాటు బాటమ్ ఎక్కువగా ఉన్న షూస్ని వాడండి. ఇవన్నీ మిమ్మల్ని ఎత్తుగా ఉన్నట్లుగా కనిపించేలా చేస్తాయి. మీరు కోరుకున్నంతగా మీ హైట్ లేనప్పటికీ మీరు ప్రస్తుతం ఎత్తుని అంగీకరించండి. ఎత్తు తక్కువగా ఉండటం అనేది ఒక సమస్య ఏమి కాదని గుర్తుంచుకోండి. 18 సంవత్సరాల లోపు ఎవరైతే ఉన్నారో వారు మంచి న్యూట్రిషన్ ఫుడ్తో పాటు ఎక్సర్సైజ్ చేస్తూ మీ హైట్ని కొంతమేరకు పెంచుకోవడానికి ప్రయత్నించండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి అప్కమింగ్ వీడియోస్ని మీరు కూడా పొందాలి అనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.